వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి మెయిన్ ప్లేసెస్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లేసెస్. ఓకేనా? సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రధాన ప్రాంతాలు ఏంటివని అడుగుతా ఉన్నాడు సార్. ప్రాంతాలు వాటి ప్రాముఖ్యతలు అనేటువంటి దాంతో మనం తీసుకుందాం సార్. ప్రాముఖ్యతలు అనేటువంటి దాన్ని చెప్పేసేయండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా సార్. ఇదైతే మాత్రం సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలు ఏంటిది అనేటువంటి దాంతో ప్రాముఖ్యతలు అనేటువంటిది. ప్లేసెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సార్. ప్లేసెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐవిసి అని చెప్పేసేయండి సార్. ఓకేనా? సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రాంతాలు, వాటి యొక్క ప్రత్యేకతలు అనేటువంటి దాంతో మనం తీసుకుంటున్నాం సార్. ప్రత్యేకతలు అనేటువంటిది అవి ఏంటో ఒకసారి మనం దీంట్లో ప్లాన్ చేసుకుందాం. మస్తు ప్రాంతాలు దొరికినాయి అబ్బా సింధు నాగరికత. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు అవర్ ఇండియా, ఇట్ వాజ్ ఫస్ట్ సౌత్ ఏషియన్ కాంటినెంట్ సివిలైజేషన్. ఓకేనా? సింధు నాగరికత అనేటువంటిది ఒక మన భారతదేశానికి సంబంధించింది కాదు సార్, దక్షిణాసియా ఖండానికి సంబంధించింది. కాబట్టి అన్ని ప్రాంతాలను కూడా మనం ఇప్పుడు కవర్ చేసుకుందాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ద వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ అవర్ ఇండస్ వ్యాలీ ప్లేసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ హరప్పా. సింధు నాగరికతలో మొట్టమొదటి ప్రదేశం ఏంటి సార్ అంటే హరప్పా అనేటువంటి ప్రాంతాన్ని చెప్పండి. ఓకేనా? ఇది మీరు ఎవరైనా, ఏ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ అయినా, ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్ అయినా, ఏ గ్రూప్ 2 ఫర్ ఆల్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే హరప్పాని మొదలు పెడతారు. బట్ నేను ఒక హరప్పానే కాకుండా ముందు మీకు ఏం కావాలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ప్రజెంట్ చేశాను ఆస్పిరెంట్స్. వాటిని గమనించకుండా మీ ప్రిపరేషన్ చూసుకోండి సార్. సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా బయలుపడ్డటువంటి ప్రదేశం ఏంటి సార్ అంటే హరప్పా అనేటువంటి ప్రాంతాన్ని చెప్తున్నాను సార్. హరప్పా. ఓకేనా? ఈ హరప్పా అనేటువంటి ప్రాంతాన్ని 1921వ సంవత్సరంలో దయారాం సహాని అనేటువంటి పురావస్తు పండితుడు దీన్ని కనుగొంటాడు సార్. దయారాం సహాని. In 1921 it was founded by Mr. దయారాం సహాని, belongs to ఆర్కియాలజిస్ట్ అని చెప్పేసి సార్. దయారాం సహాని అనేటువంటి వాడు అంటే టోటల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఏఎస్ఐ ఎవరు సార్ అంటే మన యొక్క సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు. బట్ హరప్పా ప్లేస్ డీల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు సార్ అంటే దయారాం సహాని అనేటువంటి వాడని కూడా చెప్తుంటారు సార్. 1921లో ఈ హరప్పా అనేటువంటి ప్రాంతాన్ని కనుగొంటారు సార్ దయారాం సహాని. లొకేటెడ్ బిసైడ్ రావి రివర్ అని చెప్పేసి సార్. ఏ నది ఒడ్డున కనుగొన్నాడు సార్ ఈ ప్రాంతాన్ని? ఈయనంటే రావి నది ఒడ్డు అనేటువంటి విషయం అని చెప్పేసి సార్. In 1921 it was located beside the river of రావి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. రావి. ఇది ప్రస్తుతం ఎక్కడ వస్తారంటే మన యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ పశ్చిమ పంజాబ్ రాష్ట్రంలోని నౌ ఇట్స్ లొకేటెడ్ పశ్చిమ పంజాబ్ స్టేట్ సార్. మాంటిగోమరీ జిల్లా అని చెప్పేసి సార్. మాంటిగోమరీ జిల్లా అని చెప్పండి. మాంటిగోమరీ జిల్లా పశ్చిమ పంజాబ్ రాష్ట్రంలోని మాంటిగోమరీ జిల్లాలో ఉంటుంది సార్. నౌ ఇట్స్ లొకేటెడ్ పాకిస్తాన్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సార్. పాకిస్తాన్. దిస్ ప్లేస్ లొకేటెడ్ ప్రజెంట్ ఏంటి సార్ అంటే పాకిస్తాన్ అనేటువంటి ప్రాంతం అని చెప్పేసి సార్. పశ్చిమ పంజాబ్ రాష్ట్రంలోని మాంటిగోమరీ జిల్లాలో కలదు సార్ ఈ యొక్క హరప్పా అనేటువంటి ప్రాంతం అని చెప్పేసి సార్. ద ప్లేస్ హరప్పా లొకేటెడ్ మాంటిగోమరీ డిస్ట్రిక్ట్ అని ఖచ్చితంగా చెప్పేసి. This is the first place of our Indus Valley civilization. Due to this source, our Indus Valley, another name, Harappa culture, Harappa civilization. సింధు నాగరికతలో మొదటి ప్రాంతం కాబట్టి అందుకనే దీన్ని ఏమంటామంటే ఆ సింధు నాగరికతకే హరప్పా నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. హరప్పా నాగరికత అని చెప్పేసేయండి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి సార్. ఇంకా దీన్ని ఏం చెప్తున్నామంటే ఋగ్వేదంలో మనకు వేదాలు ఎన్ని ఉంటాయి సార్? 4 వేదాలు సార్. అందులో ఒక వేదం, మొదటి వేదం ఏంటి సార్? ఋగ్వేదం అనేటువంటి సార్. ఋగ్వేదంలోని 6వ మండలం అనేటువంటిది ఉంటుంది సార్. 6వ మండలం అనేటువంటిది అని చెప్పేసేయండి. ఋగ్వేదంలోని 6వ మండలంలో హరప్పా అనేటువంటి ప్రాంతాన్ని ఏమంటారు సార్ అంటే హరప్పీయం అనేటువంటి పేరుతో రాశారు సార్ వాళ్ళు. హరప్పీయం. దీన్ని బట్టి చూస్తే ఆర్యుల కంటే ముందే మన భారతదేశంలో సింధు నాగరికత వర్ధిల్లిందని కూడా మనం తెలుసుకోవచ్చు సార్. 1921లో ఈ ప్రాంతం బయలుపడ్డది కాబట్టి సింధు నాగరికత కాబట్టి 21లో ఈ ఎప్పుడైతే అవశేషాలు దొరికినాయో లేదు 21 కంటే ముందు మన భారతీయ నాగరికత ఆర్యులతోటి ప్రారంభమైందని అనుకుంటారు ఆస్పిరెంట్స్. ఆర్యులతోటి అనుకుంటారు. ఎందుకంటే
ఆర్యులకు సాహిత్య ఆధారాలు ఉన్నాయి కాబట్టి, తవ్వకాలేమో 1921-22లో జరిగినాయి కాబట్టి 21 త్రవ్వకాల కంటే ముందే మన భారతీయ నాగరికత ఆర్యులతోటే ప్రారంభమైందని చాలామంది చరిత్రకారులు విశ్వసించారు. కానీ ఎప్పుడైతే 21లో తవ్వకాలు జరిపారో తర్వాత లేదు ఆర్యుల కంటే ముందే మన భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన నాగరికత ఉన్నది దక్షిణాసియా ఖండంలో, అది సింధు నాగరికత అని చెప్పేసి దానికి ఎవిడెన్సెస్ కూడా ఋగ్వేదంలో కూడా ఈ యొక్క 6వ మండలంలో కూడా ఈ ప్రస్తావన జరిగింది. ఋగ్వేదంలో మొత్తం మండలాలు ఎన్ని సార్ అంటే 10 మండలాలు అనేటువంటి ఉంటాయి సార్. అందులో ముఖ్యమైన మండలం ఏంటిదంటే 3వ మండలం అనేటువంటి చెప్తా ఉంటారు సార్. ఈ 3వ మండలం ఏం రాసింది సార్ అంటే గాయత్రిని గురించి రాస్తారు సార్. గాయత్రి శ్లోకం గురించి గాయత్రి అనేటువంటి దాన్ని రాసింది ఎవరు సార్ అంటే విశ్వామిత్రుడు. గాయత్రిని పఠించింది ఎవరు సార్ అంటే సావిత్రిదేవి. గాయత్రిని ఎవరి గురించి పఠిస్తారు సార్ అంటే సూర్యదేవతను గురించి పఠిస్తుంటారు. సూర్యదేవత సూర్యకిరణాలు, సూర్య భగవానుడు సకాలంలో మీ సూర్యకిరణాలను ప్రసరింపజేసి మా పశు ప్రక్షాదులను, మా విశ్వాన్ని, మా యొక్క సహజ సంపదను డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి ఈ యొక్క శ్లోకాన్ని ఉచ్చరించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మంత్రోపదేశం. ఇట్ వాజ్ కవర్డ్ ఇన్ 3rd మండల్ ఋగ్వేదం అండ్ పెనుడు బై విశ్వామిత్రుడు అని చెప్పేసి సార్. 3వ మండలంలో గాయత్రిని గురించి రాశారు. 6వ మండలంలో హరప్ప అనేటువంటి ప్లేస్ గురించి రాస్తారు బిడ్డ. ఋగ్వేదంలోని 6వ మొత్తం ఉన్నాయండి 10 మండలాలు. మీకు ఋగ్వేదం వచ్చినప్పుడు నేను చెప్తాను ఆ మండలాల సంఖ్య, మండలాల వివరాలు. మరి 6వ మండలంలో మాత్రం హరప్పాను కవర్ చేసిందని చెప్తున్నాను. హరప్ప అనేటువంటి ప్రాంతాన్ని హరప్పని రాయకుండా హరపీయం అనేటువంటి పేరుతో రాస్తారు. హరపీయం అనేటువంటి పేరుతో అంటే హరప్ప అనేటువంటి దాంతో అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సింధు నాగరికత ఆర్యుల కంటే ముందే సింధు నాగరికత మన భారతదేశంలో వర్ధిల్లిందని స్పష్టంగా తెలిసిపోయింది. ఓకేనా, రైట్. ఇంకా నాన్న మన భారతదేశానికి వచ్చింది సార్ ఒక ఆయన పేరేం పేరంటే హుయాన్స్తాంగ్ అనేటువంటి ఒక చైనా యాత్రికుడు కూడా వస్తాడు బిడ్డ. ఇది మన కాంపిటేటివ్ బిట్లు ఇవన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ ఏరియాలో ఎగ్జామినర్ అడుగుతాడో కూడా మాకున్నటువంటి అంతో ఎంతో కొంత అనుభవంతో మేము చెప్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల మా అనుభవాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఓకే, అండ్ ఫ్రీక్వెంట్లీగా ఈ క్వశ్చన్స్ పైన అడుగుతా ఉన్నాడు సార్. 1 చైనా బౌద్ధ పిల్గ్రిమ్ మిస్టర్ హుయాన్స్తాంగ్ ఆల్సో స్టేటెడ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హరప్ప అనేటువంటి ప్రాంతం సార్. హుయాన్స్తాంగ్ అనేటువంటి వాడు ఎవరు సార్ ఇతనంటే 2వ చైనా బౌద్ధ యాత్రికుడు. మనకు అందరు తెలిసిందే సార్. 2వ చైనా బౌద్ధ యాత్రికుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బౌద్ధ యాత్రికుడు. ద సెకండ్ చైనా బౌద్ధ పిల్గ్రిమ్ నేమ్ గోస్ టు మిస్టర్ హుయాన్స్తాంగ్. హీ ఆల్సో కవర్డ్, హీ ఆల్సో స్టేటెడ్ ఏమన్నాడు సార్ అంటే ఆయన కూడా ఏమంటే ద వర్డ్ హరప్ప పెనుడ్ హ్యాజ్ హొయసో నగర్. హొయసో అనేటువంటి పేరుతో పిలిచాడు సార్. హొయసో నగర్ అనేటువంటి పేరుతో పిలిచాడు. ఆయన అన్నటువంటి మాట పేరు ఏం పేరంటే హొయసా నగరం అనేటువంటి పేరుతో పిలిచాడు సార్. ఆ హొయసా నగర్ అంటేనే హరప్ప నగరం అని కూడా చరిత్రలో ప్రస్తావించారు. హుయాన్స్తాంగ్ అనేటువంటి వాడు 629 నుంచి వెళ్ళి 644 మధ్యన మన భారతదేశానికి వచ్చినటువంటి సెకండ్ చైనా బౌద్ధ పిల్గ్రిమ్. ఈ పెన్నుడు వన్ ఆఫ్ ద వాల్యుబుల్ బుక్ ఇన్ ద నేమ్ ఆఫ్ సియుకి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. సియుకి దయచేసి ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోండి. సియుకి అనేటువంటి పుస్తకం సార్. ఇన్ చైనా లాంగ్వేజ్ ఇట్ మిస్టర్ హుయాన్స్తాంగ్ పెన్నుడు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సియుకి అనేటువంటి పేరుతో చెప్పేసాడు సార్. సియుకి అనేటువంటిది ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై మిస్టర్ ఓల్టైర్ అనేటువంటి పండితుడు రాస్తాడు సార్. ఓల్టైర్ అనేటువంటి వాడు దీన్ని ఏం చేసిండంటే ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి. సియుకి కన్వర్ట్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై మిస్టర్ ఓల్టైర్ అనేటువంటి సార్. పశ్చిమ దేశాల చరిత్రకు ఆధారం అని కూడా ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోండి. ఏ దేశాల గురించి రాసింది సార్ అంటే పశ్చిమ దేశాల చరిత్రను గురించి రాసింది సార్. ముఖ్యంగా దక్షిణ భారతదేశ చరిత్రను గురించి మన పల్లవులు కంచిని పరిపాలించినట్లు, మన తూర్పుగోదావరి మన వేంగిని చాళుక్యులు పరిపాలించినట్లు చిన్నవేగి, పెదవేగి, దెందులూరు అనేటువంటి 3 ప్రాంతాలను మన యొక్క తూర్పు చాళుక్యులు అంటారు, వేంగి చాళుక్యులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ వేంగి చాళుక్యుల రాజ్యాన్ని కూడా సందర్శించినట్లుగా దక్షిణాది చరిత్రను వర్ణించిన తొలి చైనా గ్రంథం ఏంటి సార్ అంటే సియుకి. దీన్ని రాసింది ఎవరంటే హుయాన్స్తాంగ్ సింధు నాగరికతలోని ఏ పదాన్ని గురించి వర్ణించండి సార్ అంటే హరప్ప అని చెప్పేసి. ఋగ్వేదంలోని ఏ ప్రాంతాన్ని గురించి వర్ణించండి సార్ అంటే హరప్ప అనేటువంటి ప్రాంతం చెప్పేసి.